హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు హడావిడి లేకుండా క్విక్గా సింపుల్గా ఎంతో టేస్టీగా బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక గీ వేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి, నేను గీ ఇంకా ఆయిల్ రెండు కలిపి ఒక 3 స్పూన్స్ దాకా వేసాను. అండ్ అలాగే బిర్యానీ మసాలా మీ దగ్గర ఏముంటే అవి మొత్తం వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఫ్లేవర్స్ అన్నీ పోకుండా మూత పెట్టేసి కొంచెం సేపు ఆనియన్స్ని వేగనివ్వండి. వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ రైస్కి తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి ఎగ్జాక్ట్గా 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మూత పెట్టేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. వాటర్ బాగా తెరులుతుండగా చూడండి, ఇలా తెరలాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని నెక్స్ట్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. నేను బాస్మతి రైస్ యూస్ చేశాను, మీరు నార్మల్ రైస్ అయినా సరే యూస్ చేయొచ్చు. బాస్మతి రైస్ వేసుకోండి, పర్ఫెక్ట్గా వేసుకోండి. అంటే వాటర్ లేకుండా, మీరు కడుక్కుంటారు కదా, అందులో వాటర్ పడకుండా నార్మల్గా రైస్ మాత్రమే వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా ఒకటేసారి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఏదైనా బరువు దానిపైన పెట్టి బాగా రైస్ని కుక్ అయ్యేలాగా ఉడకనివ్వండి. మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, మరీ లో ఫ్లేమ్ పెట్టకండి. కొంచెం లైట్గా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రైస్ ఉడకనివ్వండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి, వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టండి. నేను చిన్న రోలు ఉంటే దాన్ని పెట్టేశాను. అలా రోలు పెట్టేసిన తర్వాతకి వాటర్ అన్నీ రైస్లో అయిపోయిన తర్వాతకి కొంచెం ఉడికిన తర్వాతకి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని రైస్ మొత్తం ఉడికాక మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా అసలు ఎలా ఉందో? రైస్ పట్టుకొని చూస్తే పొడి పొడిగా ఉండాలి. అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. మరి ముద్ద అవ్వకూడదు, అలా అని ఉడకకుండా కూడా ఉండకూడదు. ఇలా ఉన్నాక స్టవ్ బంద్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే బగారా రైస్ రెడీ. దీని కాంబినేషన్లోకి చికెన్ కర్రీ కానీ లేదంటే ఆలూ కర్రీ కానీ గ్రేవీ కర్రీస్ ఏవైనా బాగుంటాయి. నేను ఆలూ గ్రేవీ కర్రీ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఆలూ గ్రేవీ కర్రీ ఎలా చేసుకున్నానో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.